అందరికీ నమస్కారం. ఈరోజు ఆరోగ్యము, విద్య, ఆకలి, దాహము అనేవి ప్రజల అందరికీ కూడా సమానంగానే వేస్తాయి. కులాలను బట్టి ఆకలేదు, కులాన్ని బట్టి రోగం రాదు, కులాన్ని బట్టి విద్య ఉండదు. కొంతమందికి ఆర్థిక స్తోమతలను బట్టి విద్యని కొద్దిగా గొప్ప మెరుగ్గా ముందుకు సాగుతారు. మరి కొంతమంది ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ బడిలో కష్టపడి శ్రమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన చూస్తే బాధ అనిపిస్తుంది. ఏమిటో బాధ అంటే, మనుషులుగా అందరినీ సమానంగా గుర్తించి అందరికీ ఆరోగ్యపరమైనటువంటి సమాన సూత్రాలతోనే విద్య, వైద్యం, ఆరోగ్యం మీద దృష్టి సమానంగా అందరికీ అవసరమే. అందరూ మనుషులే, కులాలు బట్టి వైద్యం వద్దు. ఇప్పుడు మరి ఏదైతే కొన్ని విద్యా సంస్థల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకించి ఎస్సీ పిల్లలకి, ఎస్సీ విద్యార్థులకి మాత్రం ప్రత్యేక వైద్యం అని చెప్పేసుకొని ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు. ఇది ప్రత్యేక వైద్యం అని కాదు, ఏ మనిషికి ఏ రోగం వచ్చినా ప్రభుత్వం దీని మీద ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులే దాన్ని మరింత మెరుగుపరిచి అవసరమైనటువంటి మనుషులకు అందుబాటులో వైద్య పరికరాలు, ఎక్విప్మెంటు అన్నీ సక్రమంగా అందేటట్లు చూస్తే ప్రజలందరికీ మంచి వైద్యం ఉంటుంది. అలాగే విద్యాలయాల్లో కూడా స్కూళ్ళు కానీ, లేకపోతే కాలేజీలు కానీ, లేకపోతే హై స్కూళ్ళు, లేకపోతే ఉన్న బడుల్లో మీరు ఇవ్వాల్సింది కోచింగ్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీచరు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలా. పిల్లలకు పాఠాలు, సక్రమైన పాఠాలు నేర్పాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. అలాగే విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండేటట్లు చెయ్యాలి. ఇప్పటికే విద్యారంగం ప్రైవేటీకరణ అయిపోయింది, వైద్య రంగం ప్రైవేటీకరణ అయిపోయింది. ఒక డాక్టర్కి దాదాపు ఒక 50-60 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది ఒక ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే. అలాంటి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని లేకపోతే ఇంకోటి ఎండి ఏదో చేసి ప్రైవేట్గా వైద్యం చేసుకుంటాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పటికి కూడాను 1 గంట 2 గంటలు ప్రభుత్వ హాస్పిటల్లో ఉండి మిగతా టైం అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ప్రజల దగ్గర నుంచి గుంజుకుంటూ ఉన్నాడు. ఇలాంటి వీటి మీద దృష్టి పెట్టండి ప్రభుత్వం కూడా. ప్రభుత్వ ధనంతో కదా చదువుకోండి, ఎంత చదువుకోవడం. ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఏ విద్యార్థి ఎవరు కూడాను డాక్టర్లకు అవ్వలేదు, ఇంజనీర్లు అవ్వట్లేదు. ఇది ప్రజల ధనమే కదా. ఆ విధమైన ఆలోచన చేయండి. అందరికీ సమానమైనటువంటి పద్ధతుల్లో ఆరోగ్యం మెరుగుపరిచేలాగా, విద్య, వైద్యం, ఆకలి తీర్చేలాగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ